చేస్తున్నాను లీడర్. ముందుగా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఆ భగవంతుడికి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీతో ఇంతమందితో మాట్లాడుతున్నాను అంటే ఆ అవకాశం కల్పించిన లక్ష్మీ మేడంకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. అట్ ద సేమ్ టైం వెస్టేజ్లో 2 months అయింది నేను వచ్చి మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను మీట్ అవ్వడం కానీ లేదంటే ఇందులో జాయిన్ అయ్యి కానీ నేను 2 months అయిందండి. ఇప్పుడు థర్డ్ మంత్లోనే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను అంటే నా ఒక్కదాందే కాదండి. ప్రతి విషయంలో కూడా నా అప్లైనర్ సుజాత మేడం అట్ ద సేమ్ టైం విజయలక్ష్మి మేడం అండి. ప్రతి విషయంలో కూడా నన్ను సుజాత మేడం అండ్ పివి లక్ష్మి మేడం కూడా నన్ను మోటివేట్ చేస్తారు. ఒక పర్సన్కి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే తనకి ఏమి ఇవ్వాలి, అసలు తన కండిషన్ ఏంటి, తన అవైలబిలిటీని బట్టి మనం మెడికేషన్ అనేది లేదంటే న్యూట్రిషన్ అనేది ఎలా పెట్టాలనేది ఎవ్రీ మినిట్ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల వీళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. లక్ష్మి మేడం, సుజాత మేడం, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు హెల్ప్ చేయడం వల్లే నేను ఈ రోజు ఈ స్టేజ్లో అయితే ఉన్నానండి. 2 months కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ నేను బ్రాంజ్ డైరెక్టర్గా సెలెక్ట్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నా కోసం చెప్పాలి లీడర్స్. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. నా చిన్నతనంలోనే అంటే ఒక 4 to 5 years ఏజ్ ఉన్నప్పుడే మా నాన్నగారు గుండెకి సంబంధించిన వ్యాధితో చనిపోయారు. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అండి. ఆ, ఎప్పుడైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ అనేది చనిపోయారో ఆ ఫ్యామిలీకి వచ్చే ప్రాబ్లం కోసం ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ఎందుకంటే ఫాదర్ అనేది ఎప్పుడైతే చచ్చిపోతారో ఫ్యామిలీ రిలేషన్ అంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. దేనికి కూడా ముందుకు రారు. ఎందుకు అంటే సపోర్ట్ చేయాలేమో, పిల్లలకి హెల్ప్ చేయాలేమో, ఇలాంటి థాట్స్ చాలా మంది దూరం పెడతారు. సేమ్ లైక్ దట్ మా ఫ్యామిలీ కూడా అలానే సఫర్ అయ్యామండి. మా మమ్మీ చాలా కష్టపడి మా బ్రదర్స్ ఇద్దరు నేను మొత్తం ముగ్గురిని కూడా చాలా అంటే తిండికి బట్టకి లోటు లేకుండా తన కష్టపడిన దాంతో మమ్మల్ని పెంచేవారు కానీ మాకు ఎడ్యుకేషన్ చెప్పించేంత సపోర్ట్ అయితే తనకి లేదు. ఎందుకంటే ఒక్క ఆవిడే కష్టపడాలి. అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ లేదు. అట్ ది సేమ్ టైం మా నాన్నమ్మ గారి దగ్గర నుంచి కూడా సపోర్ట్ లేదు. మా మమ్మీ కష్టపడితేనే మాకు ఆ రోజు ఫుడ్ వస్తుంది. మా మమ్మీ వెళ్తేనే ఫుడ్, లేదంటే లేదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను లీడర్స్, తను కష్టపడింది మాకు జస్ట్ పెట్టి తను తినకుండా ఉన్న రోజులు ఎన్నో లీడర్స్. అలాంటి సిచ్యువేషన్లో నాకు ఫస్ట్ ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. ఐ షుడ్ నాట్ హ్యావ్ ద స్కూల్ ఎడ్యుకేషన్. నేను ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళలేదండి. నాకు స్కూల్ అంటే ఏంటో కూడా తెలియదు. బట్ నాకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే చుట్టుపక్కల అందరూ కూడా చదువుకుంటారు కదండి ఈవినింగ్ టైంలో ట్యూషన్కి వెళ్ళినప్పుడు కానీ ఇంటి దగ్గర కానీ, అప్పుడు నేను ఆ గోడ ఎక్కి వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు. యాక్చువల్లీ నాకు రైటింగ్ తెలీదు, రీడింగ్ తెలీదు, అసలు ఎలా రాస్తారో తెలీదు. బట్ వాళ్ళు ఏం రాస్తారో యాజ్ టీస్ నేను ప్రింట్ దింపేదాన్ని, అది కూడా వాళ్ళింటి గోడల మీదే. వాళ్ళు ఏం రాస్తున్నారో అవన్నీ కూడా పట్టుకొచ్చి ఇంటి దగ్గర మళ్ళీ నేను ఇసుకలో ప్రాక్టీస్ చేయడం కానీ మసిపోకుతో గోడ మీద ప్రాక్టీస్ చేయడం కానీ చేసేదానండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మా మమ్మీ కూలీకి వెళ్ళిపోయిన తర్వాత నర్సింగ్ పనులు కానీ పొలం పనులు కానీ ఏ పని ఉంటే ఆ పనికే వెళ్ళిపోయేవారు. నేను సిగ్గుపడట్లేదండి, నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా మమ్మీ ఎవరి సపోర్ట్ లేకుండా చిన్న చిన్న పిల్లల్ని పెంచుకొని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు, ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేకుండా. తాను మా మమ్మీ అంత కష్టపడి మమ్మల్ని పెంచేవారు. గుడిలో వదిలేసేవారు. మా అమ్మగారు పనులకు వెళ్ళిపోయిన తర్వాత మేము చిన్నపిల్లలం కాబట్టి గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయేవారు. ఆ గుడిలో శ్లోకాలు, మంత్రాలు అవి చదువుతుంటే నాకు చదవడం తెలీదు, మంత్రాలు కూడా నాకేం తెలియదు. కానీ ఎవరైతే చెప్తున్నారో అవి జాగ్రత్తగా విని అవే మంత్రాలు మళ్ళీ నేను చెప్పేదానండి. అప్పుడు ఒక పెద్దాయనొచ్చి నా ఇంట్రెస్ట్ చూసి నన్ను తీసుకెళ్ళి 7th క్లాస్ డైరెక్ట్‌గా కట్టించారండి. కానీ అప్పటికి నాకు ఏబీసీడీలు కానీ ఆళ్ళు కూడా రావు. నాకు మళ్ళీ ఆయనే ట్యూషన్ చెప్పించి 6 months 7th క్లాస్ పాస్ చేయించారు. మళ్ళీ 10th కట్టించారు ఆయనే. మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా కట్టానండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ నేను జాయిన్ అయిన తర్వాత 6 months అప్పటికే అయిపోయింది. జాయిన్ అయిన తర్వాత నాకు మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి. అలా ఫస్ట్ ఎగ్జామ్స్‌కి నాకు అన్ని సబ్జెక్టులు కలిపి 6 మార్క్స్ అండి. 6 మార్క్స్ అయితే అక్కడ ఇప్పటికీ పేరు చెప్తాను. ఆవిడది సన్యాసమ్మ మేడం అని చెప్పి. గోబు మీద కొట్టి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 3 వరకు కూడా నన్ను బయటే నుంచోబెట్టారండి. ఆ రోజు పట్టుదల పట్టుకున్నాను నిజంగా. వీళ్ళందరూ చదువుతున్నారు, నేను ఎందుకు చదవలేను? ఒక క్వెషన్ ఒక్క గంట వాళ్ళు కష్టపడితే నేను 4 గంటలు కష్టపడాలని చెప్పి డిక్షనరీ పెట్టుకొని ప్రతి ఒక్క పాయింట్ కూడా డిక్షనరీలో సెర్చ్ చేయడం, వెతకడం, దానికోసం నేను నాలెడ్జ్ గెయిన్ చేయడం. అలా ఫస్ట్ ఇయర్ నేను క్లాస్ ఫస్ట్ అండి. సెకండ్ ఇయర్ కాలేజ్ టాపర్ అండి ఇంటర్మీడియట్. తర్వాత ఫర్దర్ స్టెప్స్ నాకు తెలీదు. కానీ మళ్ళీ ఇంకొక మేడం వచ్చి నాకు గైడ్ చేశారు. బీఎస్సీ నర్సింగ్ చాలా బాగుంటుందమ్మా, ఆపర్చునిటీ బాగుంటుందని. బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అయ్యాను లీడర్స్. బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ చేశాను. వై బికాస్ నాకు ఇంగ్లీష్ తెలీదు, ఇంగ్లీష్ రాదు, ఏకి ఒకి తేడా తెలీదు, సికి ఈకి తేడా తెలీదు. నేను తెలుగు మీడియం 10th ఇంటూ ఇంటర్ చదువుకోవచ్చానంటే తెలుగు అలా జాగ్రత్త
పద్ధతిగా చదివాను. ఇక్కడికి వస్తే కంప్లీట్ గా మనకి టెక్నాలజీ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. మనకి మెడికల్ టెర్మినాలజీ వేరేగా ఉంటుంది, నార్మల్ ఇంగ్లీష్ వేరేగా ఉంటుంది. నాకేం తెలిసేది కాదు. సేమ్ సార్ అయితే నాతో ఛాలెంజ్ చేశారు. మా క్లాస్ కి 30 మెంబర్స్ అండి. అను, నువ్వు కనుక ఈ సబ్జెక్ట్స్ పాస్ అయితే నేను కాలేజ్ మొత్తం కూడా నేను పార్టీ ఇస్తానని చెప్పి ఛాలెంజ్ చేశారండి. ఎందుకు పాస్ అవ్వనని చెప్పి హార్డ్ వర్క్ చేశానండి. 30 మెంబర్స్ లో 4 మెంబర్స్ పాస్ అయ్యామండి. అందులో క్లాస్ ఫస్ట్ నేను. క్లాస్ జస్ట్ ఫస్ట్ ఇయర్ మాత్రమే క్లాస్ ఫస్ట్ అండి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా 3 ఇయర్స్ కూడా డిస్టింక్షన్ అండి. అలా కష్టపడి 4.5 years లో పాస్ అవ్వడమే కాకుండా మెడికల్ రిలేటెడ్ గా, హెల్త్ రిలేటెడ్ గా మంచి నాలెడ్జ్ అనేది నేను గెయిన్ చేశాను లీడర్స్. సీరియస్ గా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది బిఎస్సీ నర్సింగ్ నేను వెళ్ళాను. కాలేజ్ లో ఫ్యాకల్టీగా చెప్పేదాన్ని, కేర్ హాస్పిటల్లో నేను వర్క్ చేసేదానండి స్టాఫ్ నర్స్ గా. బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను మా ఇంటికి వచ్చేయడం, మా మమ్మీకి హెల్త్ బాగోకపోవడం వల్ల ఇక్కడే మదర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ధర్మసాగరం అని ఉంది, నేను చదివింది కూడా అక్కడేనండి. అక్కడే ట్యూటర్ గా చేసేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా అదంతా కూడా ఇంకా అలా ప్లాట్ఫామ్ అలా వెళ్ళిపోయింది. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత ఏంటంటే ప్రెగ్నెన్సీ లీడర్. హై రిస్క్ ప్రెగ్నెన్సీ మీన్స్ మనకి ప్రెగ్నెంట్ టైంలో హైపర్ఎంసిస్ గ్రావిడారం, వామిటింగ్స్ అనేవి అన్కంట్రోలబుల్. ఎంత ప్రాబ్లం అంటే పర్ డేకి వచ్చి 15 to 20 వామిటింగ్స్ అనేవి కంటిన్యూగా చేస్తూనే ఉండేదాన్ని. ఇంట్లో ఉన్న దాని దగ్గర ఉన్నదే ఎక్కువ లీడర్స్. డ్యూరింగ్ దట్ టైం మా అత్తగారు అయితే మాత్రం, మా అమ్మగారు కూడా అంత సేవ చేయరండి. నిజంగా కాళ్ళు మొక్కాలి. 9 months కూడా ఒక చిన్న చంటిగా నన్ను చూసుకున్నారు. యాట్ ద సేమ్ టైం మా హస్బెండ్ది నాది కూడా ఏంటంటే బ్లడ్ గ్రూప్ ఒకటేనండి. ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ, ఓ పాజిటివ్ తంది, నాది కూడా ఓ పాజిటివ్. దానివల్ల ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ వచ్చేసి బాడీ అంతా దురద, కంప్లీట్ ఇచ్చింగ్ సెన్సేషన్ 9 months కూడా. ఇంత ప్రాబ్లమ్స్, ఉమ్మినీరు లేదు, ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ అంటాం కదండి, ఉమ్మునీరు కూడా లేదు. నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉండి కూడా నొప్పులు ఇవ్వలేక నేను సిజేరియన్ సెక్షన్ కి వెళ్లాల్సి వచ్చింది. నాకు బాబు కూడా 9 months వామిటింగ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, ఇలా హెల్త్ రిలేషన్ ఉండడం వల్ల ఆ బాబు ఏంటంటే 2.5 kgs పుట్టాడు. బరువు తక్కువ, ఎల్బిడబ్ల్యూ, లో బర్త్ వెయిట్ బేబీ అన్నమాట. బరువు తక్కువ. ఎట్టకేలకి ఏదో అయ్యింది, హ్యాపీ అనే టైంలో 10 days కి నాకు మిల్క్ రావడం ఆగిపోయిందండి. పాలు లేవు. నేను ప్రైమి, నాకు అసలు పాలు ఎలా వస్తుంది, అది నిజంగా వస్తుందో లేదో తెలియదు, బాబు ఎందుకు ఏడుస్తున్నాడో కూడా నాకు తెలియదు. అప్పుడు మళ్ళీ సేమ్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే, అమ్మ నీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంది, బేబీ ఆకలి వల్ల ఏడుస్తున్నాడమ్మా అని చెప్పి పిడియాట్రిషియన్ అట్ ద సేమ్ టైం గైనకాలజిస్ట్ కూడా చెప్తే, అప్పుడు లాక్టోజ్ టాబ్లెట్స్, హార్మోనల్ పిల్స్ అనేవి నాకు పెట్టారండి. లాక్టోజ్ మనకి మిల్క్ సెక్రీషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి పెడతారు మేడం. అది పెట్టిన తర్వాత పర్ డే 8 tablets, మార్నింగ్ 2 tablets, ఆఫ్టర్నూన్ 2 tablets, ఈవినింగ్ 4 o'clock 2 tablets, అట్ ద సేమ్ టైం నైట్ కూడా 2 tablets. అంటే పర్ డే 8 tablets వేసుకుంటే నైట్ టైంలో 2 to 3 hours మాత్రమే మిల్క్ అనేది నాకు ప్రొడక్షన్ ఉండేది. రిమైనింగ్ టైం అంతా కూడా బాటిల్ ఫీడే. అది కూడా తను తాగేవాడు కాదు. దానివల్ల మా బాబుకి ఇమ్యూనిటీ కూడా లేదు లీడర్. అలా నేను 18 months పర్ డే 8 tablets వల్ల వేశాను. దిస్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. నాకు న్యూట్రిషన్ తెలుసు, నాకు డిసీజ్ కండిషన్స్ తెలుసు, మెడికేషన్స్ తెలుసు. అంటే లీడర్స్ ప్రతి ఒక్కరు కష్టపడి చదివే వస్తారు, కానీ కష్టపడి చదివి పాస్ అయ్యి డిస్టింక్షన్స్ తెచ్చుకోవడం వేరు. ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క టెర్మినాలజీకి అర్థం తెలుసుకొని చదివి ముందుకు రావడం అనేది వేరు. నేను ఆ సెకండ్ కేటగిరీ అండి. ప్రతి ఒక్కటి ఈచ్ వన్ ఎవ్రీ పాయింట్ చదివి నాలెడ్జ్ గెయిన్ చేసి ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి సబ్జెక్ట్ నేర్చుకున్నా, నా హెల్త్ కోసం నేనైతే మాత్రం ఐడెంటిఫై చేయలేని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేది నా బాడీలో ప్రొడ్యూస్ అయిపోయాయి. ఎలా అంటే, మనం ఎప్పుడైతే ఒక బేబీకి జన్మనిస్తామో మన కాన్సన్ట్రేషన్ అంతా, మన వరల్డ్ అంతా కూడా మారిపోతుంది. మన ప్రపంచంలో ఎవరున్నారు అంటే ఎవరు ఉండరు, మనం కన్నా బేబీ ఒక్కలే ఉంటారు. సేమ్ లైక్ దట్ నేను కూడా అలానే, నా కాన్సన్ట్రేషన్ అంతా బాబు. బాబు బాగున్నాడా, బాబు తింటున్నాడా, బాగా హెల్త్ బాగుందా, ఇట్లానే కాన్సన్ట్రేషన్ అంతా చేసి నేను 18 months లో నా మొత్తం హెల్త్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది లీడర్స్. వెయిట్ అనేది ఎంత గెయిన్ అయిపోయానంటే ఇంకా మాటల్లో చెప్పలేను లీడర్స్. డ్రెస్సులు అయితే సరిపోయే కాదు. ఇప్పుడు నా అప్లైనర్ విజయలక్ష్మి మేడం ఉన్నారు కదండి, తను నాకు సిస్టర్ ఇన్ లా, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అన్నమాట. డ్రెస్ మెటీరియల్ ఏదైనా, తను యాక్చువల్ గా ఫ్యాషన్ డిజైనర్ ఆ మేడం. నాకు డ్రెస్ మెటీరియల్ ఏదైనా తీసేస్తే ఇంకా కట్ చేయడానికి లేదు, జస్ట్ పైనుంచి కిందికి ఇటు అటు సైడ్ స్టిచెస్ వేసేసి హ్యాండ్స్ స్టిచ్ చేస్తే చాలు, నాకు టాప్ అన్నమాట. 2.5 meters కూడా సరిపోయేది కాదు, అంత లావ్ అయిపోయాను. బాబు బంగురుతుంటే ఆ కనీసం వాడిని నేను పట్టుకోలేను.
వాడు పరిగెడుతుంటే పట్టుకోలేను. ఈవెన్ దో తను ఒక బాల్ ఆట ఆడితే నేను దాన్ని క్యాచప్ చేయలేని పరిస్థితిలో నేనున్నాను. ఎందుకంటే ఓవర్ వెయిట్. లాక్టోస్ టాబ్లెట్స్, హార్మోనల్ పిల్స్ ఎప్పుడైతే వేసానో బాడీలో రియాక్షన్ వచ్చేసి నాకు వెయిట్ అయితే ఆటోమేటిక్ గా పెరిగిపోయాను. మాట్లాడలేను. చిన్ అంటే గెడ్డము, మెడ రెండు కూడా ఏకమైపోయాయి. డబల్ చిన్ అంటారు. అలా వచ్చేసింది. వచ్చేస్తే గొంతు కూడా బాగా నొప్పి వస్తుందని చెప్పి మళ్ళీ అగైన్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుంటే ఒకసారి గొంతు అంతా కూడా చెక్ చేసి మేడం ఏంటంటే ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించమన్నారండి. థైరాయిడ్ టెస్ట్ చేయించాను. థైరాయిడ్ టెస్ట్ చేయిస్తే హైపోథైరాయిడిజం అని వచ్చింది. ఎఫ్ఎన్ఎస్సి స్పైన్ నీడిల్ ఆస్పిరేషన్ టెస్ట్ చేయించారండి. చేయిస్తే గాయిటస్ సెకండ్ స్టేజ్ లీడర్. అప్పటికి నా వెయిట్ వచ్చేసి 93 కేజెస్. 93 కేజెస్, గోయిటస్ సెకండ్ స్టేజ్ లో ఉన్నాను. వెయిట్ బేభత్సంగా పెరిగిపోయాను. అప్పటికే కిడ్నీస్ కూడా నాకు ఎఫెక్ట్ అయ్యాయండి. థైరాయిడ్ మనకి అతి పెద్ద గ్రంథి ఏదన్నా హ్యూమన్ బాడీలో ఉందంటే అది థైరాయిడ్. అంటే చాలా మంది థైరాయిడే కదా అనుకుంటారు, కానీ క్యాన్సర్ కన్నా ప్రమాదమైంది ఏది అంటే థైరాయిడ్ అండి. అన్ట్రీటబుల్. ఏం చేసినా దానికైతే మాత్రం ట్రీట్మెంట్ లేదండి. అంత సఫర్ అయ్యాను. నాకు అప్పుడు ఎలక్ట్రోసిన్ 175 మేడం పెట్టారు. పెట్టిన తర్వాత 6 మంత్స్ వేసాను, కానీ ఇరెగ్యులర్ మినిస్ట్రల్ పీరియడ్స్ అయితే రాలేదు. వెయిట్ అయితే తగ్గలేదు. అప్పుడు మా హస్బెండ్ తెలిసిన వాళ్ళ ద్వారా ఆయుర్వేదిక్ లోని డాక్టర్ ప్రశాంత్ నీమ్కర్ అని చెప్పి హైదరాబాద్ లో ఉండేవారండి. ఆయన ద్వారా నేను మెడిసిన్ అయితే యూజ్ చేసేదాన్ని. మంత్ కి నాకు ఒక 12,000 to 13,000 అనేది అయ్యేది. హైదరాబాద్ ట్రావెలింగ్ ప్రాబ్లమ్. మంత్లీ ఒక 1 or 2 days నేను వర్కింగ్ ఉమెన్. 1 or 2 days లీవ్ పెట్టడం, అక్కడికి వెళ్ళడం, మెడిసిన్ తెచ్చుకోవడం. మనీ, మెడిసిన్, ట్రావెలింగ్ పక్కన పెడితే లీడర్స్, ఆ మెడిసిన్ మింగడం కన్నా పచ్చి కాకరకాయలు తినడం చాలా చాలా టేస్టీ. సీరియస్ గా చెప్తున్నా లీడర్స్. ఎందుకంటే మార్నింగ్ ఒక 15 గుళికలు ఉంటాయి. మళ్ళీ ఈ గుళికలు అంటే సమ్ బాల్స్ లా ఉంటాయి లీడర్స్. అవి వేసుకోవాలి. ఎంత దారుణం అంటే ఏదైనా మనం కాకరకాయ తిన్నాక ఏదైనా స్వీట్ తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో, ఈ పౌడర్స్ వేసుకున్న తర్వాత కాకరకాయ తిన్నా నాకు అలాగే ఉండేది. ఎందుకంటే నోరంతా పాడైపోయేది. టేస్ట్ పక్కన పెడితే చండాలమైన స్మెల్. ఈవెన్ దో మన పక్కన కూర్చుంటే మన దగ్గర ఉన్న స్వెట్ కూడా అదే స్మెల్ వచ్చేది. నాకు ఏదైనా మంచి గీ బాయిల్ చేసినా లేదంటే స్వీట్ స్టాల్కి వెళ్ళినా నాకు ఆ పౌడర్ స్మెల్ తప్పితే వేరే ఏం ఉండేది కదా లీడర్స్. ఎంత టార్చరు, ఎంత బాధ అంతా కూడా 3 years భరించాను. 3 కూడా ఎందుకు భరించారు మేడం మీకు రిజల్ట్ లేదు అంటే గనక 175 mgకి ఇంకా పెరగలేదు లీడర్స్. వెయిట్ అనేది తగ్గలేదు కానీ పెరగలేదు. ఓకే, ఈ రోజు కాకపోతే రేపు పనిచేస్తుందేమో, రేపు కాకపోతే ఎల్లుండి పనిచేస్తుందేమో. అలా నేను 3 years పడ్డానండి. మనీ లాస్ అయ్యాను. ట్రావెలింగ్ లో సఫర్ అయ్యేదాన్ని. కంప్లీట్ డైట్ రిస్ట్రిక్షన్ అండి. ఏం తినకూడదు. నాకు ఒక డైట్ చెప్పారండి సారు. మీకు థైరాయిడ్ కదమ్మా, మీరు క్యాబేజీ ఫ్యామిలీ టచ్ చేయకూడదు. క్యాబేజీ తినకూడదు, క్యాలీఫ్లవర్ తినకూడదు, బ్రకోలీ తినకూడదు, ఒక స్పినాచ్ ఇది తినకూడదు. అట్ ది సేమ్ టైం ములక్కాడ తినకూడదు, గోంగూర తినకూడదు. నాన్ వెజ్ కంప్లీట్ గా మానేసేయాలి. నేను ఇప్పుడు మానేసి కూడా 3 years అయింది. టచ్ చేయడం మానేసాను. అలవాటు తప్పిపోయింది అనమాట. ఒక మిల్ మేకర్స్ తినకూడదు, ప్రోటీన్ తినకూడదు. ఇంకేం తింటామండి? అలానే ఒక టమాటో తినకూడదు, ఒక పొటాటో తినకూడదు. ఇంత డైట్ రెస్ట్రిక్షన్ అనమాట. నేను ఏమన్నా తింటే పప్పుచారు, లేదు అంటే మజ్జిగ. పెరుగు తినడానికి లేదు, పాలు తాగడానికి లేదు. ఇంత స్ట్రిక్ట్. ఎవ్రీడే 1/2 hour కంపల్సరీ వాకింగ్ చేయాల్సిందే, ఎంత పని ఉన్నా సరే. వాకింగ్ చేశాను, ఎక్సర్సైజ్ చేశాను, డైటింగ్ చేశాను, సరే నాకు ఎలాంటి రిజల్ట్ లేదు. అలా అని చెప్పి సార్ని అయితే నేను తప్పు పట్టట్లేదండి. ఓపెన్ గా చెప్తున్నాను నిజంగా. ఆయన ఇవ్వడం వల్లే ఇంకా పెరగలేదేమో అని చెప్పాను. నాకు ఒక్కటే బాబు అండి, ఇంకా సెకండ్ కూడా లేదు. వైబీ సిచ్యువేషన్స్ కూడా నాకు ఏంటంటే 6 months కి 4 months కి అది ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియదు లీడర్స్. అంత అయ్యేదాన్ని. అప్పుడు ఇంకా ఆపేశాను. ఇంకా నాకైతే వద్దండి, నేనైతే మింగలేనని చెప్పి అను నీ అప్పుడు నేను మీ మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. అంటే ఒకసారి సిగ్నల్ లోకి వస్తారా? ఆ, ఓకే మ్యామ్. ఇప్పుడు ఓకే. ఓకేనా మేడం? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. ఓకే మ్యామ్. బాబుని ఓకేమ్మా. చూడడానికి వెళ్తూ వెళ్తూ మా బాబు పేచీ పెట్టాడని చెప్పి, నిజంగా పిల్లలు దేవుడితో సమానం అంటారు కదండి. మా బాబు ఆ రోజు పేచీ పెట్టకపోతే నేను వెస్టేజ్ ఫ్యామిలీలోకి వచ్చేదాన్ని కాదు. మా బాబు పాపని చూడాలి, పాప దగ్గర ఒక ఐటెం ఉంది, నేను అది కలెక్ట్ చేసుకోవాలని పేచీ పెడితే టెంపుల్కి వెళ్ళేదాన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని మా వదిన గారి ఇంటికి వెళ్ళాను. అప్పటికి కూడా మా వదిన గారు స్టేటస్లు అవి పెట్టేవారు, కానీ నాకైతే అసలు అది ఏంటి, ఎందుకు పెడుతున్నారు అనేది తెలీదు. వెళ్ళి అడిగాను.
అక్క ఏంటి ఇలా పెడుతున్నారంటే, అమ్మ నేను కూడా రీసెంట్ గానే జాయిన్ అయ్యాను రా, 1.5 months 2 months అవుతుంది, నాకు తెలుసు, కానీ నీకు నాలెడ్జ్ లేదు, నేను మేడం పిలుస్తానని అప్పుడు సుజాత మేడం కాల్ చేశారండి. సుజాత మేడం ఒక 15 minutes లో పాపం ఎంత పనున్నా ఆపుకొని వచ్చారు. వచ్చి నాకు చెప్పారనమాట. నేను ఒక్కటే అడిగాను, మేడం నేను ఆల్రెడీ ఒక స్టాఫ్ నర్స్ని, నాకు ఒక మెడికల్ అలోపతి కోసం తెలుసు, ఆయుర్వేదం నేను ఆల్రెడీ యూస్ చేశాను, కాబట్టి ఇందులో వెయిట్ లాస్కి ఏదైనా ఉంటే చెప్పండి మేడం అంటే, ఇమీడియట్గా మేడం దగ్గర ఒక మిషన్ ఉందండి. నా హైట్, వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్, బేసల్ మెటబాలిక్ రేట్, క్యాలరీస్, మన కొలెస్ట్రాల్ ఎన్ని ఉన్నాయో మొత్తం అంతా కూడా మిషన్లో నాకు చెక్ చేసి చూసి, నీకు వెయిట్ లాస్ అయితే దీని ద్వారా అవుతుందమ్మా, దాంతో పాటు నీకు థైరాయిడ్ కూడా ఉంది అని చెప్పి నాకు కొన్ని ఇచ్చారండి. ఇచ్చారు, నేను తీసుకొచ్చాను, 1 week అవుతుంది, కానీ నేనైతే మెడికేషన్స్ యూస్ చేయలేదు మేడం. ఎందుకు యూస్ చేయలేదంటే, ఆ మామూలు సాధారణమైన ఒక మనిషికి ఏదన్నా సరే మనం ఒక ప్రొడక్ట్ ఇవ్వాలి, నార్మల్ గా ఉన్న ఒక హ్యూమన్ బీయింగ్ అంటే, సో మెనీ డౌట్స్, చాలా డౌట్స్ వస్తాయి, ఇది పని చేస్తుందా లేదా, వీళ్ళు నిజంగా ఎందుకు ఇస్తున్నారని. సేమ్ లైక్ దట్ నేను ఒక మెడికల్ ఫీల్డ్ ఆల్రెడీ, నేను అప్పటికే ఆయుర్వేదం వాడాను, సఫర్ అయ్యాను, అల్లోపతి యూస్ చేశాను, రిజల్ట్ లేదు, విసిగిపోయాను మేడం. విసిగిపోయి మెడిసిన్ అయితే తెచ్చాను కానీ యూస్ చేయలేదు. యూస్ చేయకపోతే మళ్ళీ సేమ్ మా అమ్మ లక్ష్మీ మేడం ఫోన్ చేశారు ఆ టైంలో, నువ్వు ఇవి వాడాలి, సిఎండి డ్రాప్స్ నువ్వు యూజ్ చేయమ్మా, నీకు థైరాయిడ్ పనిచేస్తుంది, నీకు ఇచ్చిన ప్రోటీన్ పౌడర్ అవ్వచ్చు, అదే విస్లిన్ షేక్ అవ్వచ్చు, ఎఫ్రెష్ డ్రింక్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా నీకు రిజల్ట్ వస్తుందమ్మా, ట్రై చేయి. ఈవినింగ్ 5:30 అండి ఆ రోజు మేడం ఫోన్ చేసి చెప్పారు. మేడం ఎంత బిజీగా ఉన్న టైంలో కూడా ఫోన్ చేసి చెప్పారు, ఓకే ఇంత సఫర్ అయ్యాను, ఇన్ని మెడిసిన్స్ వాడాను, ఎందుకు వినకపోవాలి అని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేశానండి. స్టార్ట్ ఇప్పుడు కూడా ఎక్కడో డౌట్, వేసుకుంటాను కదా అసలు ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయేమో అని చెప్పి అప్పుడు డౌట్ఫుల్ గానే స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 1 week లో లీడర్స్, సీరియస్ గా చెప్తున్నాను, 65 grams నేను తగ్గానండి. ఇక్కడున్న ప్రతి ఒక్క లీడర్ కి కూడా 65 grams అంటే ఆఫ్టర్ కదా, ఇది ఎందుకు ఇంత 65 grams అంటే నాకు 1 కోటి రూపాయలు సంపాదించినంత వాల్యూ అండి. ఎందుకంటే థైరాయిడ్ వచ్చింది, ఇంత సఫర్ అయ్యాను, 3 years ఇన్ని మందులు పెట్టాను, డైటింగ్ చేశాను, వాకింగ్ చేశాను, ఎక్సర్సైజ్ చేశాను, సూర్య నమస్కారాలు చేస్తుంటే ఆ స్టమక్ దగ్గర ఫోల్డింగ్ పెయిన్స్ వచ్చేసేయండి. ఎంత టార్చర్ చూసినా 2 grams కూడా తగ్గి, జస్ట్ 1 week అంటే 6 days నేను యూజ్ చేసిన తర్వాత నా వెయిట్ చెక్ చేసుకుంటే 65 grams తగ్గాను. ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ లీడర్స్. సీరియస్ గా చెప్తున్నాను, మన న్యూట్రిషన్ అంత బాగా పనిచేసింది. మళ్ళీ మంత్ అంతా కంటిన్యూ చేశాను లీడర్స్. మంత్ అంతా కంటిన్యూ చేసిన తర్వాత నా వెయిట్ చెక్ చేసుకుంటే 4 kgs 25 grams అనేది నేను తగ్గాను లీడర్స్. నిజంగా ఎంత మంచి రిజల్ట్ అంటే, ఫేస్ అంతా అప్పటికి కూడా చబ్బీగా ఉండేది లీడర్స్, చాలా చాలా చబ్బీగా ఉండేది. కానీ ఇప్పుడు నా ఫేస్ చూస్తే నాకే ముచ్చటేస్తుంది, అందంగా ఉన్నామో లేదో పక్కన పెడితే ఒళ్ళు అనేది 1 kg తగ్గావమ్మా నువ్వు అని ఒక్క మాట చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది. మా చుట్టుపక్కల వాళ్ళు ఏంటి, మా మమ్మీ ఏంటి, చాలా బాగుందమ్మా, ఇలాగే ఉండాలిరా తల్లి అని చెప్పి వాళ్ళు అంటుంటే నాకు నిజంగా కళ్ళంటే నీళ్ళు తిరిగాయి. ఆ క్షణంలో మేడంకి ఫోన్ చేసి చెప్పాను, నెక్స్ట్ మా విజయ మేడంకి చెప్పాను, సుజాత మేడంకి కూడా చెప్పాను. 1 month యూస్ చేసిన తర్వాత నా మినిస్ట్రేషన్ అనేది ఏంటంటే 2 months కి 3 months కి వచ్చేది. ఒక 10 days డిఫరెన్సేషన్ లో నాకు పీరియడ్స్ అనేది వచ్చేసాయండి. ఓకే బాగుంది, మినిస్ట్రల్ క్రాంప్స్ లేవు. అంటే క్రాంప్స్ మీన్స్ పీరియడ్స్ అయినప్పుడు మనకి లోవర్ అబ్డామన్, పొత్తు దగ్గర నొప్పి రావడం కానీ, మనకి బ్రెస్ట్ దగ్గర పెయిన్ రావడం కానీ, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమీ కూడా లేకుండా చాలా అయితే మాత్రం బాగుందండి. 1.5 month అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మా బాబుకి నేను ప్రోటీన్ అనేది స్టార్ట్ చేశాను. అప్పుడు సేమ్ మళ్ళీ అగైన్ నేను మేడం కి కాల్ చేసి అడిగాను, మేడం మా బాబు ఇలా అండి, చిన్నదానికి పెద్దదానికి సఫర్ అవుతాడు, బై బికాస్ ఎల్బిడబ్ల్యూ, బాబు పుట్టారు, తల్లి పాలు లేవు, ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంది. ఎంత తక్కువ అంటే, ఎంత ఒకే బాబు, ఒక ప్రేమగా ఒక ఐస్ క్రీమ్ కొని తీసుకెళ్లి నేను బాబుకు పెట్టాను అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కి కుచ్చుకొని తుమ్ముతో కూర్చునేవాడు. ఎందుకు, ఇమ్యూనిటీ లేదు, కూలింగ్ పెట్టాం, ఇమీడియట్ గా కోల్డ్ వచ్చేసేది. అట్ ద సేమ్ టైం ఏదో కొంచెం బయటికి తీసుకెళ్లి ఆడిస్తాము అనుకుంటే కొంచెం ఆ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందంటే ఇమీడియట్ గా ఫీవర్, సిఆర్పి, సి రియాక్టివ్ ప్రోటీన్, బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటారు. మా బాబు రిపోర్ట్స్ కూడా నేను మీకు చూపించగలను లీడర్స్. ఎల్కేజీ 2 సంవత్సరాల్లో కూడా 45 days తను స్కూల్కి వెళ్ళాడండి. రిపీటెడ్ గా కోల్డ్, కఫ్, సిఆర్పి, ఫీవర్, మొత్తం అంతా కూడా మేము ఇంట్లో ఉన్నదానికన్నా హాస్పిటల్లో ఉన్నదే ఎక్కువ లీడర్స్. అప్పుడు సుజాత మేడంకి, లక్ష్మీ మేడంకి అడిగితే, అమ్మ మన దగ్గర బెస్ట్ ప్రోడక్ట్ ఉందిరా,
తనకి మీరు పెట్టండి, మంచి రిజల్ట్ వస్తుంది చూడండి అంటే, నాకు అప్పుడు మళ్ళీ డౌట్, నేనంటే వాడేసాను, నాకు రిజల్ట్ వచ్చింది, చిన్నోడికి పెడుతున్నాను, బాబాయ్ ఏమైపోద్దో అనుకుంటూనే మా హస్బెండ్ అయితే నాకు అప్పుడు సపోర్ట్ చేశారు. అమ్మ థైరాయిడ్ అనేది అసలు ఎక్కడ తగ్గదు, వెయిట్ అనేది కంట్రోల్ అవ్వదు థైరాయిడ్ లోని, అలాంటి తగ్గింది, బాబుకి ఎందుకు నువ్వు డౌట్ తీసుకుంటున్నావు అని చెప్పి మా హస్బెండ్ సపోర్ట్ చేశారు. అప్పుడు మళ్ళీ బాబుకి ఏం పెట్టారంటే ఇండిగో ప్రోటీన్ పౌడర్ పెట్టారండి, చాక్లెట్ ఫ్లేవర్, నెక్స్ట్ కొలెస్ట్రామ్ పెట్టారు, గ్లూకోజ్, 3 థింగ్స్ పెట్టారండి బాబుకి. నెక్స్ట్ స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చేది, యాక్సిల్లా దగ్గర కానీ గ్రాయిన్స్ దగ్గర కానీ చిన్న చిన్న కురుపులు స్పెట్టింగ్ ద్వారా మనకి వస్తాయి కదండి, సేమ్ లైక్ దట్ అట్లా వచ్చేవి. నీమ్ సోప్ ఒకటి ఇచ్చారు బాబుకి, నెక్స్ట్ పేస్ట్ ఒకటి ఇచ్చారండి. ఒక్కడే బాబు అని చెప్పి ముద్దుగా అందరూ, మా వదిన అవ్వచ్చు, మా అత్తగారు అవ్వచ్చు, మేము వచ్చు, చాలా ప్రేమగా చూసుకుంటాం దాన్ని. చాక్లెట్స్ అన్ని తినడం వల్ల నోట్లో పళ్ళు అయితే ఊడిపోయాయండి. ఊడిపోయిన ప్రాబ్లం లేదు, కానీ పుచ్చి పళ్ళు డెంటల్ క్యావిటీస్ అనేవి పైన ఫామ్ అయిపోయాయి. అవి తీయించడానికి చిన్నోడు, ఉంచడానికి పెయిన్ తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే చిన్నవాడికి రూట్ కెనాల్ చేశారండి. రూట్ కెనాల్ చేసిన తర్వాత లోపల సిమెంట్ ఏదో పెట్టారు, క్యాప్ అయితే పెట్టలేదు. పెట్టకుండా ఉంటే వీడు హల్వా ఏదో సంథింగ్ తెచ్చి తినేస్తే ఆ పెట్టిన హల్వాతో సిమెంట్ ఈ హల్వాతో బయటకు వచ్చేసిందండి. వచ్చేస్తే మళ్ళీ అగైన్ హీ విల్ బి స్టార్ట్ పెయిన్, మమ్మీ పెయిన్ పెయిన్ పెయిన్. అప్పుడు ఈ మేడం ఏం చేశారంటే, పేస్ట్ ఒకటి ఉందిరా వాడండి అని చెప్పి నీమ్ సోప్ ఇచ్చారు, పేస్ట్ ఇచ్చారు, ప్రోటీన్ పౌడర్ అండ్ గ్లూకోజ్, కొలెస్ట్రామ్. ఇవి నేను స్టార్ట్ చేశానండి. నేను స్టార్ట్ చేసిన 1.5 మంత్కి ఇప్పటికి మా బాబుకి కోల్డ్ కానీ కఫ్ కానీ ఇంత సీజనల్ ఎఫెక్ట్స్ అయ్యాయి. అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు కోల్డ్ తో సఫర్ అవుతున్నారు, ఫీవర్ తో సఫర్ అవుతున్నారు, వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి క్లైమేట్ ఫస్ట్ సఫర్ అయ్యే ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత గాడ్ ప్రామిస్ గా చెప్తున్నా లీడర్స్, నేను కానీ నా కొడుకు కానీ ఒక్కసారి కూడా మేము హాస్పిటల్ మొహం కూడా చూడలేదు లీడర్స్. సీరియస్ గా చెప్తున్నాను, ఒక్కసారి కూడా. తను తుమ్మడం కూడా నాకు తెలియదండి. ఫ్రిడ్జ్ లో ఎస్తమాన ఫ్రిడ్జ్ లో బుర్ర పెడతాడు, ఏసీ ఆన్ చేసుకునే ఉంటాడు. అయినా సరే ఒక్కరోజు కోల్డ్ కానీ ఏం లేదు. అంత అద్భుతమైన ప్రొడక్ట్ నాకు కానీ నా కొడుకు కానీ పెట్టారండి. ఈ పెట్టిన తర్వాత ఎప్పుడు ఏ మెడిసిన్, ఎప్పుడు ఎవరిని నమ్మలేని మా హస్బెండ్ కూడా ఇందులో ఫ్లాక్స్ ఆయిల్, కాల్షియం వేసుకుంటున్నారు. ఎందుకమ్మా తనకి పెట్టారు అంటే కనుక, మా హస్బెండ్ ఏసీ టెక్నీషియన్ అండి. వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే రైట్ హ్యాండ్ రిపీటెడ్ గా యూజ్ చేస్తారనమాట. దానివల్ల మనకి క్యూబిటల్ ఫోసా దగ్గర సివియర్ గా పెయిన్ వస్తూ ఉంటుంది తనకి. ఎన్నో హాస్పిటల్స్ కి వెళ్ళారు, ఎక్స్రేస్ తీస్తే నార్మల్, స్కానింగ్ తీసినా నార్మల్, ప్రతిదీ కూడా నార్మలే. ఇఫ్ ఇన్ కేస్ పెయిన్ కిల్లర్ ఏదన్నా ఇస్తే 1 or 2 days పెయిన్ తగ్గుతుంది, అగైన్ ద పెయిన్ విల్ బి కాబట్టి. అప్పుడు మళ్ళీ తను ఏంటంటే, ఓకే అమ్మ తనైతే బాగానే ఉంటారండి, లావది ఏమి ఉండరు, బట్ తనకైతే హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఫ్లాక్స్ ఆయిల్ పెట్టాము, కాల్షియం పెట్టామండి. అది పెట్టిన దగ్గర నుంచి నాకు ఒక రోజు కూడా పెయిన్ అనేది రాలేదు, తనకి పెయిన్ రాలేదు, నాకు ఒక రోజు కూడా పెయిన్ కంప్లీట్ అనేది మా హస్బెండ్ కూడా చెప్పలేదండి. నేను ఎప్పుడైతే తగ్గానో ఇమ్మీడియట్ గా మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు లీడర్స్. ఇప్పుడు అప్ టు ఒక 60 మెంబర్స్ వరకు నేను ఇందులో న్యూట్రిషన్ అనేది ఇచ్చానండి. అందులో కొంతమందికి చెప్తాను, కళ్యాణి గారు అని చెప్పి ఆవిడ, నా పెళ్ళై 6 years కంప్లీట్ అయిపోయి 7 years అండి. ఈ 7 years లో ఆవిడ తగ్గడం నాకు తెలియదండి, నాకన్నా డబుల్ ఉంటారు ఆవిడ. ఆవిడ ఎన్ని చేస్తారు, వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, డైట్ చేస్తారు. నన్ను చూసి మన వెస్టేజ్ లో ఆవిడ మెడికేషన్స్ తీసుకున్నారండి. నాకైతే 4 kgs రెడ్యూస్ అయ్యాను, ఆవిడైతే మంత్కి 5 kgs రెడ్యూస్ అయ్యిందండి. నిజంగా అంతలా అసలు చూడడానికే కొంచెం వికారంగా ఉండే మనిషి ఒళ్ళు తగ్గడం వల్ల ఎంత బాగున్నారో మేడం, అంత అందంగా, అంత బాడీ. ఇప్పుడు 3 months అవుతుంది, 3 months కి కూడా తను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ బాబుకి తీసుకున్న చిన్న పిల్లలు ఉంటారు, చాలా చిన్న పిల్లలు, 5 years 6 years పిల్లలు. వాళ్ళకి ఏంటంటే సేమ్ లైక్ దట్ మా బాబు లాగే బరువు తక్కువగా ఉంటారు, చదువుతారు, అప్ప చెప్తారు మనకి. నెక్స్ట్ డే మార్నింగ్ అడిగితే కనుక మమ్మీ మర్చిపోయాము అని చెప్తున్నారు, వాళ్ళు కంప్లైంట్ చెప్పి మదరు. అప్పుడు వాళ్ళకి మనకి సేమ్ మా బాబుకి ఏదైతే పెట్టానో నేను కూడా వాళ్ళకి కూడా అదే పెట్టానండి. పెట్టిన తర్వాత 1 month కి పాప వెయిట్ గెయిన్ ఉంది, బాగా చదువుతుంది, బాగా ఫుడ్ తీసుకుంటుంది, దీంతో పాటు కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది లీడర్స్. ఇంత మంచి ప్రోడక్ట్ అనేది నేను ఒక్కొక్కరికి న్యూట్రిషన్ మీద అయితే మంచిగా కాన్సన్ట్రేషన్ చేశాను. అందరూ చెప్తున్నట్టు మన వెస్టేజ్ అనేది సబ్బులు, షాంపూలు అమ్ముకునే కంపెనీ కాదండి నిజంగానే. కానీ ఇందులో ఇచ్చే ప్రతి న్యూట్రిషన్ కూడా ఎంత బాగా పనిచేస్తుంది అంటే, ఎగ్జాంపుల్ నేనే తగ్గను అనుకున్న దాన్ని తగ్గాను. థైరాయిడ్ అసలు నార్మల్ రాదు అనుకున్నది థైరాయిడ్ నార్మల్, ఇప్పుడు నాకు థైరాయిడ్ నార్మల్ అండి.
T3 T4 THS నార్మల్. ఇప్పుడు నేను వేసే ఎలక్ట్రోస్ జస్ట్ శాంపుల్ 25 mg మాత్రమే వేస్తున్నాను లీడర్స్. నా థైరాయిడ్ మొత్తం నార్మల్. ఫస్ట్ మంత్ లో వచ్చేసి 100 mg చేశారు, నెక్స్ట్ మంత్ లో వచ్చేసి 75 mg చేశారు. ఇప్పుడు నేను థైరాయిడ్ చేయించుకుంటే అమ్మ మొత్తం నార్మల్ అని చెప్పి నాకు 25 mg మాత్రమే చేశారు లీడర్స్. నాకేమేం ప్రోడక్ట్ ఇచ్చారో కూడా నేను చెప్తానండి. నాకైతే మేడం ఇచ్చింది ఎఫ్రెస్ డ్రింక్ ఇచ్చారండి, అలోవెరా, విస్లిమ్ క్యాప్సిల్స్, శతావారి, జ్ఞానోధర్మ, ఫ్లాక్స్ ఆయిల్, విస్లిమ్ షేక్ అండ్ సిఎండి డ్రాప్స్ అనేవి ఇచ్చారండి. అయితే మనం అల్లోపతి అండ్ హోమియోపతి రెండు కూడా మనం కంపేర్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి డిసీజ్ రాకడానికి ముందే ప్రివెన్షన్ అనేది చేసుకోవాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, అది అందరికీ తెలుసు. అందుకని మనం ఇంట్లో ప్రతిదీ కూడా ఏం చేస్తామంటే ఆర్గానిక్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ ఎక్కడుందండి? మనం పీల్చే గాలి కలుషితం అయిపోయింది, మనం తాగే వాటర్ కలుషితం అయిపోయింది, మనం తినే ఎక్కడ కూడా జెన్యూనిటీ అనేది లేదు. ప్రతి ఒక్క దానిలో కూడా అడల్ట్రేషన్, ఫుడ్ అడల్ట్రేషన్, అంతా కల్తీయే. గాలి పీలుస్తున్నాం, పొల్యూషన్, వాటర్ తాగుతున్నాం. ఎక్కడండి భూమిలో సారం ఉంది? ఏ వాటర్ లో మనకి యూవిరే టెక్నాలజీ, ఏ వాటర్ లో మనకి కంప్లీట్ మినరల్స్ అనేవి ఉన్నాయి లీడర్స్? ఎక్కడా లేవు. అందుకనే మన ప్రతి ఒక్క హ్యూమన్ బాడీ కూడా చిన్న వయసులోనే డిసీజ్ కండిషన్స్ కి ఎఫెక్ట్ అయిపోతున్నాం. అది ఫీవర్ అవ్వచ్చు, లేదు అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గుండెకి సంబంధించినవి, లేదు అంటే కనుక రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్. చూడండి ఇప్పుడు 20 years పిల్లలకి గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. 20 to 25 పిల్లలకి బీపీలు, షుగర్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఏంటి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ 20% అయితే, మనం తీసుకునే ఫుడ్ వల్ల వచ్చే రోగాలకి, వేసుకునే మెడిసిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే రోగాలే 80% అండి. ఎలా మేడం అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనందరికీ కూడా తెలిసిన ఒక 3 drugs చెప్తాను. మనకి ఎక్కువ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడతామండి. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, చేతుల నొప్పులు వస్తున్నాయి, ఏదో ఒక పెయిన్ అనేది హ్యూమన్ బాడీకి వస్తుంది. ఇమీడియట్ గా మనం వెళ్తే ఏమిస్తారండి? అయితే డైక్లోఫెనాక్ కానీ, జోనాక్ కానీ, ఎసెక్లోఫెనాక్, పారాసిటమాల్ కానీ, ఈ 3 కాంబినేషన్ డ్రగ్స్ అందరికీ తెలుసు లీడర్స్, ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ డే వెళ్తాం ఇస్తారు, సెకండ్ డే వెళ్తాం ఇస్తారు, ఫిఫ్త్ డే వెళ్ళినప్పుడు ఏమంటే అమ్మా ఎందుకమ్మా ఇలా వేసుకుంటున్నారు, కిడ్నీలు పోతాయని ఆ డాక్టరే మన మొహం చెప్తారు. అయితే మనం పెయిన్ కి కదండి వేసుకుంటున్నాం. ఆ పెయిన్ రిసెప్టర్ ఏదైతే ఉందో అది కదా యాక్టివ్ అవ్వాలి, అది కదా తగ్గాలి. కిడ్నీలు ఎందుకు పోవాలి మనకి? ఎందుకు అంటే మనం వేసుకున్న డ్రగ్ డైరెక్ట్ గా ప్యూరిఫికేషన్ సిస్టమ్. మనకి కిడ్నీస్ అంటే ఓన్లీ యూరినేషన్ కే కాదండి, అసలు కిడ్నీ ఉంటేనే మన బాడీలో సిస్టమిక్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది లేటెస్ట్. సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే ఏంటి అంటే మనకి హార్ట్ అనేది బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కి కూడా సప్లై చేస్తుంది. బిఫోర్ ఇట్ సెల్ఫ్ బాడీకి ముందు బ్లడ్ సప్లై చేయాలి అంటే అది ముందు మన కిడ్నీలోని నెఫ్రాన్ సిస్టమ్ అనేది ఉంటదండి. ఆ నెఫ్రాన్ లో గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్, జిఎఫ్ఆర్, తర్వాత కిడ్నీలో మన బ్లడ్ అంతా కూడా ఫిల్టరేషన్ అయిన తర్వాతే అది O2 ఆక్సిజన్, అట్ ది సేమ్ టైం ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఈ రెండిటితో మిక్స్ అయిన బ్లడ్ మాత్రమే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కి కూడా సర్క్యులేషన్ అంటే బ్లడ్ సప్లై అనేది ఇస్తుంది లేటర్. మనం excuse me, మనం వేసుకున్న ఈ డ్రగ్ ఏం చేస్తుందంటే ఇమీడియట్ గా అక్కడ ప్యూరిఫికేషన్ ఎక్కడ అవ్వాలి? కిడ్నీలో అవుతుంది. ఈ డ్రగ్ అనేది, ఇందులో ఉన్న కెమికల్ అనేది ఆ ప్యూరిఫికేషన్ సిస్టమ్ లో ఫిల్టర్ అవడం వల్ల ఇమీడియట్ గా అక్కడ కిడ్నీలు అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే మనం వేసుకునే డ్రగ్ జస్ట్ సిమ్టమ్స్ ని మాత్రమే తగ్గిస్తుంది కానీ వేళ్ళ నుంచి తొలగించడానికి పని చెయ్యదు. ఫీవర్ అయినా, దగ్గైనా, జలుబైనా, కిడ్నీ ప్రాబ్లం ఏదైనా సరే ఒక మెడిసిన్ వేసుకుంటే ఆ డిసీజ్ కండిషన్ కి వచ్చే సిమ్టమ్ అంటే గుర్తుని మాత్రమే తొలగిస్తుంది కానీ డిసీజ్ పూర్తిగా నయం చేసే శక్తి అల్లోపతి ప్రైవేట్ మెడిసిన్ కి లేదు. దాంతో పాటు ప్రైవేట్ మెడిసిన్ మనం వేసుకోవడం వల్ల మనకి ఉన్న బాధ తగ్గుతుందో లేదో నాకైతే తెలియదు కానీ దాని ద్వారా పక్కనున్న ఆర్గాన్ అయితే కంప్లీట్ గా డ్యామేజ్ అవుతుంది. ఇది ఓపెన్ గా మనకి డాక్టరే చెప్తారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఈ పెయిన్ తో బాధపడే ఉంటారు, పెయిన్ రిలేటెడ్ వేసుకునే ఉంటారు. దీనికోసం చాలా మంది డాక్టర్స్ మనతో ఓపెన్ గా చెప్తారండి. కిడ్నీస్ అనేవి డెఫినెట్ గా పోతాయి లీడర్స్. నెక్స్ట్ వన్, యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తారు లీడర్స్ మనకి. యాంటీబయాటిక్స్ అంటే మనకి ఏదైనా చిన్న పుండు అవ్వచ్చు, కోత అవ్వచ్చు, కుట్ అవ్వచ్చు, అంటే ఏదైనా సిజేరియన్ సెక్షన్ కానీ, లేదంటే ఊండ్ సైజ్ అనేది పెద్దదిగా ఉన్నా చిన్నదిగా ఉన్నా డిపెండింగ్ అపాన్ ది ఊండ్ మనకి యాంటీబయాటిక్స్ అనేవి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు.
అంటే చిన్నది అయితే ఒక 3 days 4 days ఇస్తారు, లేదు పెద్దది LSCS సర్జరీస్ ఏదైనా జరిగిన ఒక 5 days 7 days మనకి ఇస్తారు. మనకి యాంటీబయాటిక్ తో పాటు ఖచ్చితంగా ప్యాంటాబ్ అనేది మనకి ఇస్తారు, ప్యాంటాబ్ కానీ ర్యాంటాక్ కానీ. యాంటీబయాటిక్ మరి ఉండే కదండి తగ్గాలి మనకి ఎక్కడైతే దెబ్బ ఉందో దాన్ని హీల్ చేయడానికి ర్యాంటాక్ వేయాలి. సేమ్ లైక్ దట్ యాంటీబయాటిక్స్ లో మనం యూస్ చేసే కెమికల్ కాంపోజిషన్స్ వల్ల మన స్టమక్ లో లార్జ్ ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్స్, పెద్ద పేగులు, చిన్న పేగులు, ఈ ఇందులో ఉన్న కెమికల్స్ అన్ని కూడా మన కడుపులో ఉండే పేగుల్ని మార్చేస్తాయి లేడీస్. అంటే మనకి చెప్తారు కడుపులో అల్సర్స్ ఫామ్ అయ్యాయండి, చిన్న చిన్న అక్కడ మంట పుడుతుంది, అక్కడ చిన్న చిన్న కన్నాలు ఉన్నాయంటండి. సేమ్ ఈ ప్రాబ్లం వల్లే మా పెద్ద నేను మేము కోల్పోయానండి నిజంగా. తనకి ఇండస్ట్రైనల్ వాల్వులైటిస్, దానికి అయితే యాంటీబయాటిక్స్ పెట్టారు లీడర్స్. యాంటీబయాటిక్స్ పెడితే అప్పుడు నేను నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఆ యాంటీబయాటిక్స్ పెట్టడం వల్ల తనకి ఇండస్టైన్స్ లోపల పేగుల్లోని అల్సర్స్ అనేవి ఫామ్ అయిపోయి ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా సరే మేము ఆ డిసీజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మాకు 4 years పట్టింది. ఎన్నో హాస్పిటల్స్ తిప్పాం, మా శక్తికి మించే మేము తనకి మనీ అయితే ఖర్చు పెట్టాం, కానీ మాకు మా బ్రదర్ అయితే తగ్గలేదు నిజంగా. తను మేమండి ఆ టైంలో కనుక నిజంగా నాకు ఈ ఫ్యామిలీ పరిచయం అయి ఉంటే ఇప్పుడు మా బ్రదర్ నాతో ఉండేవారేమో. నిజంగా లాస్ అయిపోయానండి ఇంటెస్టైనల్ వాల్యులైటిస్ వల్ల. యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల మన ఇంటెస్టైన్స్ అనేవి పాడవుతాయి. ఎస్పెషల్లీ మనకి లోపల ఏంటంటే బబుల్స్ ఫామ్ అవడం కానీ, అల్సర్స్ ఫామ్ అవడం కానీ, లేదంటే అపెండిసైటిస్ 24 hours పెయిన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వస్తున్నాయి. నెక్స్ట్ హార్మోనల్ పిల్స్ అందరికీ తెలిసినవే. హార్మోనల్ పిల్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్పానండి, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎవరైతే ఫీడింగ్ ఇస్తున్నారో ఆ లాక్టోస్ హార్మోన్ అనేది తగ్గిపోతే కనుక ఇమీడియట్ గా మనం న్యూట్రిషన్ అనేది ఇక్కడ ఇస్తాం, మనం లాక్టోస్ హార్మోన్స్ అనేవి. ఇక్కడ లాక్టోస్ టాబ్లెట్స్ నేను ఎక్కువగా వేసుకోవడం వల్ల మన శరీరంలో అతిపెద్ద గ్రంథి అయిన థైరాయిడ్ మీద ఎఫెక్ట్ చూపించి నాకు గాయిటర్ 2nd stage వరకు కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు నేను ఎంత సఫర్ అవుతున్నాను అంటే ఆ హార్మోనల్ పిల్సే. ఈ హార్మోనల్ పిల్స్ అందరూ వాడకపోవచ్చు, కానీ కోల్డ్ కానీ, కఫ్ కానీ, ఎలర్జిక్ రియాక్షన్స్ కానీ ప్రతి ఒక్క హ్యూమన్ బాడీకి కానీ వస్తాయి లేడర్స్. మనకి కోల్డ్ కఫ్ వస్తే ఏం చేస్తారండి, లివోసిట్రిజిన్ లేదంటే మాంటాక్ ఎల్సీ అనేవి మనకి టాబ్లెట్స్ ఇస్తారు లేడర్స్. స్లీపింగ్ సెన్సేషన్ అనేది వచ్చేస్తుందమ్మా, నైట్ టైం వేసుకోండి అని చెప్తారు, వేసుకుంటాం. కోల్డ్ తో పాటు మనకి కఫ్ అనేది వస్తుంది. కఫ్ అనేది మనకి 1 week 10 days కూడా వేసుకున్నా తగ్గకపోతే ఇమీడియట్ గా మనకి ఏం చేస్తారండి, మనకి ఇందులో మెడికేషన్స్ అనేవి చేంజ్ చేసేస్తారు. నార్కోటిక్స్ లో మెడికేషన్స్ అనేవి చేంజ్ చేసేస్తారు. ఎప్పుడైతే చేంజ్ చేసేస్తారో ఈ డ్రగ్స్ అనేవి మనకి బాడీలోకి పంపించడం వల్ల ఎక్స్పెషల్లీ మనకి ఎవిలు డెకడ్రాన్ ఇవి ఇస్తారు. ఈ ఎవిలు డెకడ్రాన్ ఎప్పుడైతే మనకి ఇస్తున్నారో ఇమీడియట్ గా మన బాడీలో చేంజెస్ వచ్చేసి విత్ ఇన్ 1 week to 10 days లోనే వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటాం. మన బాడీకి చిన్న చిన్న డ్రగ్స్ వేస్తాం, చాలా మందికి ఒక్కొక్క టాబ్లెట్ వేస్తే రియాక్షన్ వస్తుంది అంటారు. ఎగ్జాంపుల్ నాకు ఎసెక్లోఫెనక్ పారాసిటమాల్ అనేది పడదు. ఎసెక్లోఫెనక్ పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత విత్ ఇన్ ఒక 20 to 30 minutes లోనే ఎక్కడో ఒక పార్ట్, ఎస్పెషల్లీ చిన్న చిన్న వేళ్ళ దగ్గర ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ లిప్ దగ్గర కూడా ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలా బాడీ అంతా ర్యాష్ అనేది వచ్చేస్తుంది. సేమ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రగ్ ఎలర్జీ అనేది ఉంటుంది లీడర్స్. ఆ డ్రగ్ ఎలర్జీ మనం చూసుకోకుండా కానీ తెలియకుండా కానీ వేసుకున్నప్పుడు డ్రగ్ ఎలర్జీ వస్తే ఈజీగా మనకి డాక్టర్స్ ఇచ్చేది ఏంటంటే కనుక ఎవిలు టెకడ్రాన్ ఈ రెండే ఇస్తారండి. ఎప్పుడైతే మనకి 2 డ్రగ్స్ ఇస్తున్నారో ఆటోమేటిక్ గా మన బాడీలో హార్మోనల్ చేంజెస్ అనేవి వచ్చి వెయిట్ అనేది ఆటోమేటిక్ గా గెయిన్ అయిపోతాం. అలాగా మనం వేసుకునే ఈ ప్రైవేట్ మెడికేషన్స్ వల్ల యూజ్ ఉందో లేదో పక్కన పెడితే దానివల్ల యూజ్లెస్ మన బాడీలో ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా పాడైపోతుంది లీడర్స్. అలా అని చెప్పి న్యూట్రిషన్ మనం తీసుకుందాం, మంచి ఫుడ్ తీసుకుందాం అంటే ఎక్కడ న్యూట్రిషన్ గుడ్ ఉందండి చెప్పండి? ఎక్కడ కూడా ఫుడ్ అనేది ప్రాపర్ గా లేదు. మనం కూరగాయలు తిందాం, పోనీ నాన్ వెజ్ వద్దు, కూరగాయలు తిందాం అనుకుంటే ఏ ఒక్క కూరగాయ మనకి మందు లేకుండా పండిస్తున్నారండి? లేదు. పాలు తాగుదామంటే గేదెలకి ఇంజెక్షన్ చేసేస్తున్నారు, ఆవు పాలు తాగుదామంటే అది కల్తీ అయిపోతుంది, వాటర్ అయితే వాటర్ కూడా ప్రాపర్ లేదు, అన్ని కూడా కల్తీయే, ప్రాపర్ న్యూట్రిషన్ అనేది లేదు. కానీ ఈ టైంలో కూడా మన హెల్త్ అనేది ప్రాపర్ గా కాపాడుకోవచ్చు. మనకి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలి అంటే ఒక బ్యూటిఫుల్ సోర్స్ ఏదన్నా ఉంది అంటే మన వెస్టేజ్ లో దొరికే ప్రతి న్యూట్రిషన్ మేడం. ప్రతి ఒక్క న్యూట్రిషన్ కూడా ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే నాట్ ఓన్లీ థైరాయిడ్ అండి, చిన్న పిల్లల న్యూట్రిషన్ దగ్గర నుంచి ముసలి వాళ్ళల్లో మోకాళ్ళల్లో గుజ్జరిగిపోతుందండి. కొల్లోజన్ యాక్టివిటీ తగ్గిపోయి వాళ్ళు కూర్చుంటే లేవరేళ్ళు, లేస్తే కూర్చోలేరండి. మా ఇంటి దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, 62 years, రమణమ్మ, సిహెచ్ రమణమ్మ గారు.
మా హాస్పిటల్లోనికి తీసుకువెళ్ళాం. తనకి స్పైనల్ కార్డ్ L1 రీజియన్‌లోని తనకి మొత్తం బోన్ అంతా కూడా అరిగిపోవడం వల్ల స్పైనల్ కార్డ్ అనేది క్రాస్ అయిపోయింది. తను తిరగలేని హాస్పిటల్ లేదు. అంత సఫర్ అయింది. జస్ట్ మన దానిలో వస్తే గ్లూకోజమైన్, కొల్లోజన్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాల్షియం 3 పెట్టామండి. దీంతో పాటు తను బాగా నీరసంగా ఉంటారని ఒక ప్రోటీన్ పౌడర్ కూడా పెట్టాము. పెట్టిన 1 వీకే తను లేచి నిలబడి నడుస్తున్నారండి. ఎంత గొప్పగా పనిచేస్తుందండి. మన వెస్టేజ్‌లో ఇచ్చిన ప్రొడక్ట్ వల్ల మనీ ఖర్చవుతుందో, పోతుందో పక్కన పెడితే, ఇప్పుడు నేను రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్ళానంటే, ఆ! అమ్మ, అను తల్లి అంటే ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు. ఒక ప్రేమగా చూస్తారు. అది మనకి ఎన్ని కోట్లిచ్చినా అది దొరకదు లీడర్స్. నేనైతే అది మంచిగా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. నాకైతే చాలా బాగా నచ్చింది లీడర్స్. నేను వాడాను. నాకు వచ్చిన రిజల్ట్ ద్వారా నేను దగ్గర అబోవ్ 60 మెంబర్స్‌కి ఇందులోనే న్యూట్రిషన్ ఇచ్చానండి. పిల్లల దగ్గర నుంచి, ముసలి వాళ్ళ దగ్గర నుంచి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి ఇచ్చాను. కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి ఇచ్చానండి. ఇందులో ఫుడ్ ప్యాచెస్ ఒకటి ఉంటుంది. ఫుడ్ ప్యాచెస్ నేను పెట్టిన తర్వాత కనీసం లేవలేని వాళ్ళు 2 టైమ్స్ నేను యూజ్ చేశాను ఫుడ్ ప్యాచెస్ వాళ్ళకి. థర్డ్ టైమ్‌కి నిజంగా అవ్వదని చెప్పారు. అలా ప్రతి ఒక్క రిలేటెడ్ డిసీజెస్ కూడా నేను ఇచ్చానండి. వెయిట్ లాస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. నాకే కాదు, మా ఇంటి దగ్గర వాళ్ళకే కాదు. నేను క్లినిక్‌లో పని చేస్తాను. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా నేను చాలా మందికి ఇందులో వచ్చరికి ఏంటంటే ఒకళ్ళకి కయాస్మా ఫార్మేషన్ అండి ఫేస్ దగ్గర. మనకి కళ్ళ కింద వచ్చేసి నల్లగా బటర్‌ఫ్లై లాగా నల్లగా వస్తుంది. ఫేస్ అంతా తెల్లగా ఉంటుంది. కళ్ళ కింద మాత్రం బటర్‌ఫ్లై లాగా ఒక బ్లాక్‌గా పుట్టుమచ్చలా వస్తుంది. దాన్ని మనం కయాస్మా ఫార్మేషన్ అంటాము. కయాస్మా ఫార్మేషన్‌కి మన ప్రైవేట్ మెడిసిన్స్‌లో ఎన్ని వేలు తగలపెట్టినా సరే జీరో మనకి రిజల్ట్ అండి. అసలు రిజల్ట్ అయితే ఉండదు. అలాంటిది సింపుల్ థింగ్ బిలో 1000 ఫేస్ వాష్, సన్ స్క్రీన్ లోషన్, నైట్ క్రీమ్. ఈ మూడిటిలతో పాటు ఒక స్పెర్లోనా ఒకటే పెట్టారండి మేడము ఒక పేషెంట్‌కి. అది ఎంతవరకు అంటే 80% క్యూర్ అయిపోయిందండి. అంత మంచి ఇప్పుడు అవన్నీ కూడా నేను మన గ్రూప్‌లో ఫోటోస్ సెండ్ చేస్తాను లీడర్స్ నిజంగా. అంత అద్భుతమైన ప్రొడక్ట్, అంత రీజనబుల్ కాస్ట్‌లో ఉన్నది మన వెస్టేజ్‌లో మాత్రమే దొరుకుతుంది. రీసెంట్‌గా లీడర్స్ 2 డేస్ బ్యాకే మనకి బాగా తెలిసిన ఆవిడకి నెత్తి మీద మనకి ఆహ్, వెంకటేశ్వర స్వామిది ఉంటుంది కదండీ! ఐరన్‌తో చేసిన ఒక బరువుగా ఉండే ఫోటో లాంటిది. అది ఇల్లు క్లీన్ చేస్తుంటే నెత్తి మీద పడిందంట. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు రీసెంట్‌గా అక్కడ బట్టలా వచ్చేస్తుంది అని చెప్పి స్కిన్ మేడం దగ్గరికి వెళ్లారు ఆ మేడము. వెళ్తే మేడం ఏమన్నారంటే, "అమ్మా ఇంకిది నీకు పోతుంది. లోపల కూడా క్లాట్ అయిపోయేలా ఉంది. నీకు సెకండ్ స్టేజ్‌లో ఉన్నావు. కంపల్సరీ మెడికేషన్స్ అయితే మెడిసిన్స్ జస్ట్ హెయిర్ ఫాల్ కోసం స్కిన్ మేడం దగ్గరికి మేడం రాసిన మెడికేషన్స్ కి 7008 రూపీస్ అయ్యిందండి. ఆవిడి అంటే వాళ్ళ బాబు మా బాబు క్లాస్మేట్స్. వాళ్ళ బాబుకి నేను ప్రోటీన్ పౌడర్ ఇచ్చాను. అప్పుడే మేడం ప్రిస్క్రిప్షన్స్ అన్ని నాకు పెట్టి, మేడం మన దానిలో ఏమన్నా ఉంటుందా చెప్పండి, నాకు హెడ్ఏక్ అయితే బాగా వస్తుందండి, హెయిర్ ఫాల్ కూడా ఉంది అని చెప్పారు. మేడంకి ఫోన్ చేస్తే, అమ్మ ఏం లేదు, హెయిర్ ఆయిల్ ఇవ్వండి, నెక్స్ట్ మన దానిలోని షాంపూ ఇవ్వండి మేడం, హెడ్ఏక్ ఎక్కువ వస్తుంది కాబట్టి క్రిల్ ఆయిల్ ఇవ్వండి మేడం మేడంకి అన్నారు. మేడంకి నేను క్రిల్ ఆయిల్ ఇచ్చాను, షాంపూ ఇచ్చాను, ఆయిల్ ఇచ్చాను. క్రిల్ ఆయిల్ ఇచ్చిన తర్వాత తనకి అసలు హెడ్ఏక్ అనేదే తెలియదు మేడం. ఒక్కరోజు కూడా నాకు హెడ్ఏక్ రాలేదు మేడం. చాలా అంటే చాలా బాగా తగ్గింది. ఇచ్చిన ఆయిల్, షాంపూ కూడా నాకు చాలా బాగుందండి. నాకు బేబీ హెయిర్ కూడా ఫామ్ అవుతుందని మేడం చెప్పారు. అలాగా మన దానిలో వేసుకునే డిసీజ్ కండిషన్‌కే కాదండి, ఫేస్ నుంచి, సబ్బు నుంచి, పిల్లలకి పెట్టే బ్రేక్‌ఫాస్ట్ నుంచి ఈచ్ వన్ ఎవ్రీ ఐటెమ్ కూడా ఎక్సలెంట్‌గా అద్భుతంగా పనిచేస్తున్నాయండి. నిజంగా ఇంత మంచి అద్భుతమైన ప్రొడక్ట్స్ మనకి పరిచయం చేసినందుకు గౌతమ్ బాలయ్య గారికి నిజంగా పాదాభివందనం చేయాలండి. ఎంత మెడిసిన్ చదువుకున్నాను, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశాను. చేస్తే ఎంతమందొస్తారు. అమ్మ నాకు ఈ నొప్పి, ఆ నొప్పి, ఫీవర్ ఉంది, కఫ్ ఉంది, కోల్డ్ ఉంది, మోషన్స్ అవుతున్నాయని ఎంతమందొస్తారు. ఇంతమందికి నేను చెప్పి కూడా నా హెల్త్ నేను కాపాడుకోలేకపోయాను. అలాంటిది నాకొక మంచి దారి చూపించారు. ఈరోజు మీతో ఇంతమందితో అంటే నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తున్నాను. అంటే నేను ఫస్ట్ టైమ్ మాట్లాడుతున్నాను లీడర్స్. తప్పుగా ఏదైనా మాట్లాడితే గనక నన్ను మన్నించండి. కానీ కొంచెం టెన్షన్‌లో మాట్లాడుతున్నాను. కానీ ఇంతమందికి నేను ఇంత మంచిగా హెల్త్ ఇస్తున్నాను. ఇంతమంది దగ్గర నుంచి నేను ప్రేమ పొందుతున్నాను. ఒక మంచితనం లేదంటే ఒక గుర్తింపు ఉంది అంటే గనక కంప్లీట్‌లీ క్రెడిట్ గోస్ టు గౌతమ్ బాలయ్య గారండి. ఇంత మంచి ప్రొడక్ట్ నేనైతే మాత్రం అస్సలు చూడలేదు. చాలామంది కాస్ట్ ఎక్కువండి, రావట్లేదు, కాస్ట్ ఎక్కువండి, తీసుకోవట్లేదు. కాస్ట్ ఎక్కువ అస్సలు కాదండి. నిజంగా చెప్తున్నాను కాదండి. 7000 రూపీస్‌కి హెయిర్‌కి పెడుతున్నారండి. హెల్త్ కోసం మనం 1000 రూపీస్ ఇస్తామా చెప్పండి లీడర్స్. ఎంత మంచి ప్రొడక్ట్ అండి.
పేస్ట్ మా బాబుకి ఇప్పటికొచ్చి పళ్ళు సలుపులనేవి లేదండి. అంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. మనం బయట వాడుకునే పేస్ట్‌ల వల్ల ఆ పంటి పొర మీద ఉండే ఎనామిల్ అనేది కోల్పోయి డెంటల్ క్యావిటీస్, చిన్న చిన్న కన్నాలు పడడం, టాటర్ ఫార్మేషన్. టాటర్ అంటే యెల్లోయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ది టీత్. చాలా మందికి వైట్ ప్యాచెస్‌లా ఫార్మ్ అవుతాయి. యెల్లో కలర్‌లో ఫార్మ్ అవుతాయి. మన ఎష్యూర్‌లో సారీ మన వెస్టేజ్‌లో దొరికే పేస్ట్ యూజ్ చేస్తే అసలు ఆ పళ్ళు అనేది పాడవడమే కాదండి, మనం స్వీట్ తిన్నా, హాట్ తిన్నా, కూల్ తిన్నా చిన్న జియ్యమంటూ ఉంటుంది. ఈ పేస్ట్ వాడిన 1 వీకే మనకి ఆ సెన్సేషన్ అంతా కూడా తగ్గుతుంది. నీమ్ సోప్స్ ఎంత అద్భుతంగా ఉంటాయి లీడర్స్. ఒక్క సబ్బు యూజ్ చేయడం వల్ల చిన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ర్యాష్ ఉంటారు. స్కూల్లో అన్‌హైజీనిక్ గా ఉంటారు. అంత అవుతుంది. అలాంటి వాళ్ళకి ఒక సోప్ మనం ఇవ్వచ్చు. లేదు అంటే ఇంట్లో పిల్లలుంటారు. ఆయిల్, షాంపూ ఇవ్వచ్చు. మనం రెగ్యులర్‌గా పిల్లలకి రోజు ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళు కూడా ప్రతిరోజు ఏదో ఒక రోజు వన్ వన్ అంటే వీక్‌లో 1 ఆర్ 2 డేస్ కంపల్సరీ బయట నుంచి ఇడ్లీయో, దోసో, పూరో సంథింగ్ తెచ్చి పెట్టుకుంటాం. ఆ టైంలో అందులో ఏమీ ఉండదు లీడర్స్. బయట మనకి కంప్లీట్‌గా కార్బోహైడ్రేట్స్. పోనీ ఏదైనా ఆయిలీ ఫుడ్ తెద్దామంటే కంప్లీట్‌గా ఆయిల్ అంతా కూడా మనకి చెండాలమైన ఆయిల్ ఇస్తారు. మనకి తెలుసు అది మంచిది కాదు అని. కానీ మనకి టైం లేకపోవడం వల్ల అది ఇస్తాం. ఆ ప్లేస్ లో మన బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఇవ్వండి లీడర్స్, ఎంతో హెల్తీగా ఉంటారు. నిజంగా చెప్తున్నాను. ఫ్లోర్ క్లీనర్ దగ్గర నుంచి వాడుకునే టీ పొడి దగ్గర నుంచి ఆయిల్ అయితే ఇంక ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉంది లీడర్స్. అంటే నాకు క్యాలిక్యులేటెడ్ మైండ్ కాబట్టి ఒక మనిషికి అంటే 1:1 కేజీ, ఒక మనిషికి 1 కేజీ ఆయిల్ వాడాలని చెప్పి 5 కేజెస్ ఆయిల్ వాడేదాన్ని, సన్ఫ్లవర్ కానీ ఫ్రీడమ్ కానీ. మా హస్బెండ్ ఏదైనా వండితే కనుక అమ్మ చాలా బాగుందిరా, నచ్చింది అని చెప్తారు. అట్ ద సేమ్ టైం సేమ్ డే మధ్యాహ్నం వచ్చేసి అమ్మ ఫుడ్ చాలా బాగుంది తిన్నాను కానీ కడుపు అంతా కూడా పొంగిందమ్మా, లేదంటే గొంతు కాలుతుంది, గుండెల్లో మంట వస్తుంది అని చెప్పి కంప్లైంట్స్ చెప్పేవారు. అప్పుడు నేను ఇందులో మన రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నానండి. ఇది సేమ్ లైక్ దట్ వంట నూనె మన వండిన కడాయికి అంటుకోదు, మన ఒంటికి అంటుకోదు, మన గుండెకి కూడా అంటుకోదండి. తిన్న దగ్గర నుంచి ఫీల్ లైట్, మనం ఎంత తిన్నా లైట్ గానే ఉంటుంది. నాకు 5 కేజెస్ పట్టేది నాకు ఇప్పుడు 3 కేజెస్ పడుతుందండి. 2 కేజెస్ రైస్ బ్రాన్ ఆయిల్, 1 కేజెస్ నువ్వుల నూనె, 3 కేజీలు నాకు మంత్కండి. టిఫిన్ దగ్గర నుంచి మొత్తం ఈచ్ వన్ ఎవ్రీథింగ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బయట నుంచి అయితే ఏం తీసుకోనండి. ఆయిల్ అంత బాగుంది, అంత మంచి టేస్ట్, అంత మంచి హెల్త్ మెయింటైన్ చేస్తూ రీజనబుల్ కాస్ట్ లో వస్తుందండి. హెల్త్ పాడు చేసుకొని బయటికి కొనుక్కోవడం కన్నా మంది ఇదైతే మాత్రం చాలా బాగుందండి. ఎక్సలెంట్ గా ఉంది. అట్ ది సేమ్ టైం బిజినెస్ అయితే మాత్రం మరీ మరీ ఇంక చెప్పవసరం లేదండి. ఇప్పుడు ఒక డ్రెస్ 1000 రూపీస్ పెట్టి ఒక డ్రెస్ కొనుక్కుంటే 10 మందికి చెప్తాం ఈ డ్రెస్ నేను మింత్రాలో కొన్నాను, ఈ డ్రెస్ మీషోలో కొన్నాను, ఇంత బాగుందని. ఒక 1000 రూపీస్ ఈ రోజు వేసుకొని ఒక నెల రోజుల తర్వాత చిరిగిపోయే డ్రెస్కే మనం 10 మందికి చెప్తున్నాం కదండి. మనకి ఎంతో విలువైన ఆరోగ్యాన్ని ఇస్తున్న మెడిసిన్ కోసం మనం ఎంత మందికి చెప్పాలి, ఎంత ప్రౌడ్ గా చెప్పాలి, ఎంత గట్టిగా అరిచి చెప్పాలి. అదే నేను ఫాలో అవుతున్నాను లీడర్స్. ఇంత తక్కువ టైంలో బ్రాంజ్ అయ్యాను అన్నా, ఇంత తక్కువ టైంలో ఒక 60 అబోవ్ మెంబర్స్ కి న్యూట్రిషన్ ఇస్తున్నాను అన్నా సరే, నేను ఉపయోగించింది నాకు వచ్చిన ఎఫెక్ట్ నేను 10 మందికి ఓపెన్ గా చెప్తున్నాను లీడర్స్. నేను చెప్పి వదిలేయట్లేదు. 10 మందికి చెప్తుంటే 9 మంది రిజెక్ట్ చేసిన 10వ మెంబర్ నా మాట వింటున్నాడు. తనకి వచ్చిన రిజల్ట్ వల్ల వద్దు అనుకున్న 9 మంది మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు లీడర్స్. వాళ్ళకి ఫస్ట్ మీరు శాంపుల్ గా ట్రై చేయండి. ట్రై చేసి వాళ్ళకి నచ్చిన తర్వాత మీరు మళ్ళీ వాళ్ళకి కంప్లీట్ న్యూట్రిషన్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను అగైన్ వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నాను. అమ్మా మీరు వేసుకుంటున్నారా లేదా, మీకు బాగుందా లేదా, అగైన్ అండ్ అగైన్ వాళ్ళని అడుగుతానే ఉన్నాను. వాళ్ళు నాకు మళ్ళీ ఆ చెప్తూనే ఉన్నారు. ఫాలో అప్ వల్లే వాళ్ళకి ఒక గుడ్ ఇంప్రెషన్. ఓకే మేడం ఇచ్చారు బాగుంది, మళ్ళీ తీసుకోవాలి, వాళ్ళు ఇంకొక 10 మందికి అలా చెప్పడం వల్లే ఈ స్టేజ్ లో అయితే ఈ 2 నెలల కాలంలోనే ఇంత తక్కువ అవ్వగలిగాను. నేను తొందరలోనే ఇంకా ముందుకు వెళ్ళాలి. అంటే హెల్త్ వెళ్తే కాదండి, దీంతో పాటు ఒక 10 మందికి హెల్ప్ చేయొచ్చండి. నిజంగా చెప్తున్నాను, హెల్ప్ కూడా చేయొచ్చు. ఇప్పటి వరకు హెల్త్ ఉంటే చాలు, హెల్త్ ఉంటే చాలు అని నేను నిజంగా అనుకునేదాన్ని. ఆ దేవుడి దయ వల్ల ఈ మన తర్వాత నా హెల్త్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. వెస్టేజ్ ఫ్యామిలీలో ఉన్నంత వరకు నా హెల్త్ ని అయితే మాత్రం ఎవరు ఏం చేయలేరు. నిజంగా చెప్తున్నానండి. ఈ హెల్త్ కోసం నేను 10 మందికి చెప్పడం వల్ల నా వెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది లీడర్స్. ఇది మాత్రం స్ట్రాంగ్ పాయింట్. నాకు ఇచ్చిన మెడికేషన్స్ కోసం అయితే నేను పాయింట్స్ చెప్తాను లీడర్స్. ఫస్ట్ నాకు ఎఫ్రెష్ డ్రింక్ ఇచ్చారండి. ఇది ఎందుకు అంటే గనక మేడం పర్వాలేదా ఒక 10 minutes? అమ్మా అంటే మెడిటేషన్ కన్నా మీరు సారీ న్యూట్రిషన్ కన్నా మీరు మీ డ్రీమ్ చెప్పండి.
మళ్ళీ నేను ఓకే ఒక వెయిట్ లాస్ క్లారిటీ ఇస్తాను వీడియో ద్వారా, మీ డ్రీమ్ చెప్పండి. ఓకే మేడం. ఉమ్. నేను మొన్నటి వరకు కూడా ఏదో నా హెల్త్ బాగుంటే చాలు, ఇందులో ఎంతో కొంత వస్తే చాలు, మా హస్బెండ్ కి హెల్ప్ చేయాలి అని అనుకునేదాన్ని మేడం. కానీ ఇప్పుడు నేను ఇంతమందికి ఇచ్చిన తర్వాత, ఇంతమంది నాకు సపోర్ట్ చేసిన తర్వాత, దీనికోసం నేను ఇంకా నాలెడ్జ్ అనేది గెయిన్ చేశానండి. జస్ట్ 1 ఇయర్ లోనే నేను మాత్రం ఖచ్చితంగా క్రౌన్ అవ్వాలి మేడం. అవుతాను కూడా. ఇదే నా డ్రీమ్ మేడం. 1 lakh తీసుకోవాలి, నేను క్రౌన్ అవ్వాలి. ఇది మాత్రం నిజంగా, ఈ డ్రీమ్ మాత్రం నేను ఆల్రెడీ ఒక పేపర్ మీద రాసుకొని నేను పెట్టేసుకున్నాను మేడం. 1 year లో నేను ఖచ్చితంగా క్రౌన్ అయ్యి చూపిస్తాను. ఎస్, మరి మీ హస్బెండ్ సపోర్టింగ్ చేస్తున్నారు కదా, మీ హస్బెండ్ కి ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు? సేమ్ మేడం, 1 lakh తీసుకోవాలి. సేమ్ ఇందులో కారులో వచ్చిన తర్వాత మా బాబుకి, నేను ఫస్ట్ లో చెప్పాను కదా మేడం, మా బాబుకి కార్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా మమ్మీ కార్ తీసుకోవాలి, పెద్ద ఇల్లు తీసుకోవాలి అంటూ ఉంటాడు. కార్ తీసుకోవాలి మేడం. కార్ తీసుకొని అందులో మా అత్తమ్మ గారిని, మా మామయ్య గారిని, మా హస్బెండ్ ని అందులో కూర్చోబెట్టి ఫస్ట్ నేను చూడాలి మేడం. బిగ్గెస్ట్ డ్రీమ్ ఏదైనా ఉందంటే మాత్రం ఆ టైంలో నేను మా బాబు కళ్ళల్లో ఆనందం చూడాలి, అంతే మేడం. సూపర్. ఇందులోకి వచ్చిన తర్వాత ఓన్లీ ఇదే కాదు మేడం, మా అత్తగారు నాకు చాలా హెల్ప్ చేస్తారు. మా హస్బెండ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు లీడర్స్, నిజంగా చెప్తున్నాను. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ ఎప్పుడో వస్తాను. నాకు కావాల్సిన అన్ని కూడా మా అత్తమ్మ గారే నాకు సెట్ చేస్తారండి. మా అత్తమ్మ నిజంగా ఇప్పుడు కిందనున్నారు. సారీ, మీకు పైకి రాలేకపోయారు, సారీ అండి. చాలా థాంక్స్ అత్తమ్మ, మీరు నాకు ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తారు. నిజంగా మా హస్బెండ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు లీడర్స్. వెళ్ళాలన్నా ఆయనే తీసుకెళ్తారు, ఏదన్నా కావాలన్నా ఆయనే తీసుకొని వస్తారు. ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి. బుజ్జి, చాలా చాలా థ్యాంక్స్. మా వదిన గారు కూడా నాకు ప్రతి విషయంలో కూడా, ఏం కాదమ్మా, ఎన్ని పనులున్నా మనం రీచ్ అవ్వాలి, మనం ఈ టైంలోనే సాధించాలని ఎవ్రీ సెకండ్ నాకు మోటివేట్ చేస్తారు. అక్క, చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఎస్. థ్యాంక్ యూ మేడం. నిజంగా థ్యాంక్ ఈ యూ. రోజు మీరు నాకు కనుక సపోర్ట్ చేసుకోలేకపోయేదాన్ని మేడం. ఎంతో చెప్పాలనుకున్నాను కానీ ఏం చెప్పలేకపోయాను. వన్స్ అగైన్ లీడర్స్, నేను ఇప్పుడు మాట్లాడిన దానిలో ఏదన్నా తప్పు ఉంటే, అంటే టెన్షన్ వల్ల ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను మన్నించండి. నెక్స్ట్ టైం మాత్రం నిజంగా ఇంకా బాగా చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీ మ్యామ్. ఎస్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్ యూ మేడం, అద్భుతమైన సెషన్ ఇచ్చారు, చాలా చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. న్యూట్రిషన్ కోసం చాలా మందికి ఎన్నో ఎన్నో అపోహలు ఉండేవి, సో బట్ ఈ రోజు అయితే చాలా వరకు క్లియర్ చేశారు. అలాగే మీ డ్రీమ్ కూడా చెప్పారు. తప్పకుండా మీరు అనుకున్న డ్రీమ్ అనేది అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ లీడర్స్ మేడం అయితే నాకు తెలిసి 40 మెంబర్స్ కస్టమర్స్ కి, కన్జ్యూమర్స్ ని తయారు చేసుకున్నారండి. అలాగే ఫస్ట్ మంత్ 3000 పీవీ సింగిల్ హ్యాండ్ తో చేయడం జరిగింది, తను జాబ్ చేసుకుంటూ. అలాగే సెకండ్ మంత్ కూడా 3500 పీవీ తో తను బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. అంటే చాలా మంది బిజినెస్ చేస్తామని అనుకుంటాం, కానీ ఆ చేసే విధానంలో చాలా చాలా డిఫరెంట్ ఉంటదండి. మేడం అయితే కంటిన్యూగా ప్రతి విషయంలో రోజుకి ఒక్కసారైనా ప్రతి ఒక్క అప్లైనర్స్ తో, వాళ్ళ అప్లైనర్స్ తో ఎప్పుడు కూడా టచ్ లో ఉంటారు. మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఆ ఆఖరి ఎలా ఉండాలంటే లీడర్స్ ఖచ్చితంగా అప్లైనర్ కి అది తెలియాలి. ఎస్, ఈమె సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, సో అందుకే ఇన్ని సార్లు ఫాలోఅప్ చేస్తున్నారు. చూడండి, ఒక పని చేసేటప్పుడే ఆ పనిలో మనకి డౌట్స్ వస్తాయి. అసలు ఆ పనే చేయలేదు అనుకోండి, మనకి డౌట్సే రాదు. అంతే కదండి, ఒక లెసన్ చదివినప్పుడే ఆ లెసన్ లో డౌట్స్ వస్తాయి. మరి లెసనే చదవకుండా బుక్ క్లోజ్ చేసి పక్కన పెట్టినట్టయితే ఖచ్చితంగా దానిలో డౌట్స్ ఎలా వస్తాయి లీడర్స్ చెప్పండి. అంటే మీరు వర్క్ చేస్తేనే అప్లైనర్స్ అనేది సపోర్టింగ్ కావాలి. సో డెఫినెట్ గా మీరు ఈ రోజు ప్రతి ఒక్క లీడర్స్ ఉన్నారు, లేడీస్ అయితే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నారు. కానీ వెస్టీజ్ మీరు అనుకున్నట్టు కాదండి, ఒక మహా అద్భుతం. ఫ్యూచర్ లో ఎంతో మంది లేడీస్ కి ఇది ఒక బంగారు భవిష్యత్ అవ్వబోతుంది. మీరు చూస్తున్నారు, ఎంతో మంది ఈ రోజు లేడీస్ అద్భుతంగా సక్సెస్ చేసి ముందుకు వెళ్తున్నారు. ఒకటే మీ మైండ్ సెట్. ఖచ్చితంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. మీకు చేయడానికి పంచభూతాల యూనివర్సల్ మీకు సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు యాక్షన్ అనేది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఎవరో కాదండి, ఖచ్చితంగా యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. పాజిటివ్ గా ఆలోచించండి, ఏదైనా మనం సాధించగలం. ఎవరైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందో వాళ్ళు 100% అద్భుతమైన సక్సెస్ తీసుకుంటారు. మరెవ్వరు కూడా, మరి లేడీస్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరు, ఏమీ లేదండి, జీరో ఇన్వెస్ట్మెంట్. మీరు ఒకరింటికి వెళ్ళి ఈ రోజు చెప్పినట్టయితే, ఈ రోజు మీరు రాకపోవచ్చు మీ టీంలో, కానీ చూడండి, మీరు ఈ రోజు ఒకరింటికి వెళ్ళి ఏదైనా బిజినెస్ ప్లాన్ అండ్ న్యూట్రిషన్ కోసం చెప్పినట్టయితే మీరు అండర్లైన్ చేసుకోండి,
మీరు అక్కడ చేసిన వర్క్ ఏదైతే ఎఫర్ట్ ఉందో యూనివర్సల్ మీకు ఎప్పుడు ఇస్తుందో తెలుసా అండి? మీ టీంలో ఏదో ఒక రోజు వాళ్ళు కనిపిస్తారు, అంత అద్భుతంగా వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా మంచిగా, ప్రతి ఒక్కరు కూడా ఒక 6గురికి షేర్ చేయండి. 1:6 చేయండి. 6 టీమ్స్ ని ఫామ్ చేయండి. 6 ఊర్ని దత్తత తీసుకోండి. యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్ గా ఇంట్లో ఒక అమ్మాయి ఇల్లాలకు ఒక మంచి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఫ్యామిలీకి ఇవ్వండి. ఓకే, మరి మేడం సెషన్ మీద ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. ముందుకుంటే మరి మేడం ని మనకి ఇంట్రడక్షన్ చేసిన వాళ్ళ అప్లైనర్స్ ఉన్నారు, అద్భుతంగా సపోర్ట్ చేసే అప్లైనర్స్. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడిద్దాం. విజయ మేడం ఒక్కసారి మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఫీడ్బ్యాక్ ఇవ్వండి విజయలక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అను మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం సెక్షన్ అయితే సూపర్ మేడం. స్టార్టింగ్ మీ టెస్టిమోనీలో అయితే కొంచెం ఏడుపు, న్యూట్రిషన్ కోసం మాత్రం చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. నిజంగా చాలా చాలా నాలెడ్జ్ గెయిన్ చేశారని నాకు మీ జూమ్ విన్న తర్వాత అర్థమైంది. మనసులో ఎన్నో ఉన్న ఇన్నర్ ఫీల్స్ కూడా చాలా పోయాయి మేడం. నిజంగా సూపర్ గా చెప్పారు మేడం. నిజంగా న్యూ పర్సన్ ఇలా చెప్పారు అంటే నిజంగా ఎలా అప్రిషియేట్ చేయాలో కూడా తెలియట్లేదు.